హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' నటించిన 'కిష్కింధపురం' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే మైథిలి మరియు రాఘవ అయితే ఆల్రెడీ ప్రేమించుకుంటున్నారనే సినిమా స్టార్టింగ్‌లోనే చూపించేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి గోస్ట్ వాకింగ్ అనే పేరుతో హాంటెడ్ హౌస్ టూర్ అయితే చేస్తూ ఉంటారు. అంటే థ్రిల్ కోరుకునే వాళ్ళందరినీ కలిపి ఒక హాంటెడ్ ప్లేస్‌కెళ్ళి తీసుకొని వెళ్లి అక్కడ దయ్యాలున్నాయని నమ్మిస్తూ వాళ్ళని థ్రిల్ చేస్తూ ఉంటారు. అలా ఒకానొక టూర్‌లో అయితే కిష్కింధపురిలో ఉన్న సువర్ణమాయ అనే పాత రేడియో స్టేషన్‌కైతే వెళ్తారు. సో, అక్కడ ఉన్న ఒక పాత రేడియో అయితే వాళ్ళనైతే బెదిరిస్తుంది. ఖచ్చితంగా నేను మిమ్మల్నయితే చంపుతానని. అక్కడ టూర్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరు విచిత్రంగా అయితే చనిపోతూ ఉంటారు. అసలిక విజిటర్‌గా వచ్చిన వాళ్ళైతే చనిపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ యొక్క నిజాన్ని అయితే రాఘవ మరియు మైథిలి అయితే కనిపెట్టారా లేదా? అసలు దీనికున్న సంబంధాలేంటి అని తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. సినిమా వచ్చేసి హారర్ అండ్ ఎమోషనల్ రివెంజ్ డ్రామా జానర్‌కైతే చెందుతుంది. ఈ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి మనం కథలో అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ఎంగేజింగ్‌గా రాసుకున్నారు. ప్రతి ఒక్క సీన్ గాని, ప్రతి ఒక్క డైలాగ్ అయితే మనల్ని సీట్ ఎడ్జ్ దాకా అయితే నిలబడిస్తుంది. అదేవిధంగా ఇంటర్వెల్ సీన్‌కి అయితే ఒక మంచి ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. దాన్ని సెకండ్ హాఫ్‌కి భలే కంటిన్యూ చేశారు. అదేవిధంగా అనుపమ క్యారెక్టర్‌కొచ్చేసి మంచి లీడ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఆమె అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఫస్ట్ హాఫ్‌లో చూసుకుంటే ఫన్ ఎలిమెంట్ గాని, హారర్ ఎలిమెంట్ గాని, ఆ జంప్ స్కేర్స్ గాని భలే ఉంటాయి. ప్రతి ఒక్క సీన్ మనం ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజ్ అయ్యి చూస్తూనే ఉంటాం. మమ్మల్ని అలా స్క్రీన్‌కైతే కట్టిపడేస్తుంది. ఒక పర్ఫార్మన్స్ వైస్ చూసుకుంటే 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' వచ్చేసి రాఘవ తన క్యారెక్టర్‌ని అయితే భలే పెర్ఫార్మ్ చేశాడు. ఆ యొక్క లుక్స్ గాని, తన వాయిస్‌తో ఆ డైలాగ్ చెప్పే విధానం గాని భలే ఉంటాయి. ఆ క్యారెక్టర్‌కి యాప్ట్‌గా సూట్ అయ్యాడు. అదేవిధంగా అనుపమ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. మైథిలి రోల్‌లో అయితే ఆమె క్యారెక్టర్‌కి సెకండ్ హాఫ్‌లో ఒక మంచి రెవల్యూషన్ అయితే ఉంటుంది. ఆ ట్రాక్ కూడా బాగానే రాశారు. మెయిన్ సపోర్టింగ్ రోల్స్ చూసుకుంటే తనికెళ్ళ భరణి గారు గాని, శ్రీకాంత్ అయ్యంగార్ గాని, హైపర్ ఆది, శాండీ మాస్టర్ క్యారెక్టర్ అయితే చాలా విచిత్రంగా ఉంది. చాలా డిఫరెంట్‌గా ట్రై చేశారు. అలాగే మకరం దేశపాండే గాని వీళ్ళంతా వాళ్ళ రోల్‌కైతే వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ యాస్పెక్ట్స్‌కొస్తే ఈ సినిమాలో మ్యూజిక్ అయితే అద్దిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా డిఫరెంట్‌గా ట్రై చేశారు చేతన్ భరత్‌తో. ప్రతి సీన్స్ అయితే చాలా అతని మ్యూజిక్ అయితే ఎలివేట్ చేసింది. ప్రతి ట్రాక్ వచ్చేసి మ్యూజిక్‌తో అయితే అంతా బ్లెండ్ అయిపోయింది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా చాలా సూపర్‌గా ఉంది. ఆ యొక్క విజువల్స్ వచ్చేసి చాలా న్యాచురల్ అండ్ రియల్ లొకేషన్‌లో తీసినట్లే అదొక ప్రతి ఒక్క సీన్‌లో అయితే పిక్చరైజ్ చేశారు. ఆ ఫ్రేమ్స్ గాని, ఆ కలర్ గాని, ఆ ఒక డార్క్ సీన్‌లో కనబడే విజువల్స్ గాని చాలా సూపర్‌గా తీశారు. సినిమాని మొత్తంగా బాగా గ్రాండ్ అండ్ రిచ్‌గానే తీశారనుకుంటా. ఇక ఈ సినిమా నెగెటివ్ విషయం చూసుకుంటే, ఈ సినిమాలో వాడిన కోర్ ఐడియా వచ్చేసి చాలా సూపర్ కోర్. మంచి కథనే ఉంది గానీ, దాన్ని స్క్రీన్ ప్లేగా కన్వర్ట్ చేయడం విషయంలోనే అక్కడక్కడ మిస్ అయిందనుకుంటా నేనైతే. ఎందుకంటే, ఫస్ట్ హాఫ్ వచ్చేసి మీకు బాగా ఎంగేజ్ చేసేస్తుంది. అంటే ఎందు గురించి జరుగుతుందని ఒక సస్పెన్స్, ఆ ట్విస్ట్ అయితే మనం వెయిట్ చేస్తానే ఉంటుంది గానీ, సెకండ్ హాఫ్‌లో దానికి సంబంధించిన కథ చెప్తుంటే మనకు రెగ్యులర్ రొటీన్‌గా అనిపించేది. ఎందుకంటే రెగ్యులర్ రివెంజ్ డ్రామా ట్రేప్‌కైతే వచ్చేసింది. ఎందుకంటే హర్రర్ సినిమాస్ వచ్చేసి తెలుగులో ఏం కొత్తవి కాదు. కానీ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో. బట్ అవంతా బాగా థ్రిల్ చేస్తుంది. మీకు సర్ప్రైజ్ అయితే చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే కాస్త స్లో అవ్వడంతో ఆ ఒక విషయం అయితే బాగా హైలైట్‌గా కనపడిస్తుంది. అదే విధంగా కొన్ని కొన్ని లాజిక్స్ కూడా అక్కడక్కడ మిస్ అయ్యాయి. బట్ లాజిక్‌కి సంబంధించి కూడా సినిమాలో ఒక సెటైర్ అయితే ఉంది. అదే విధంగా సినిమా టైటిల్ కూడా జస్టిఫై ఏం లేదు. 2 సీన్‌లు చూపించారు కదా! అది ప్రాపర్ జస్టిఫికేషన్ నాకైతే అనిపియలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక మంచి ఫస్ట్ హాఫ్, ఒక రెగ్యులర్ సెకండ్ హాఫ్ గానే అనిపించింది. మీరు ఫ్యామిలీతో వెళ్లి చూడండి. ఒక డీసెంట్ హారర్ వాచే. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.